குறைந்த விலை நிறைந்த தரம் தங்கள் தேவைகள் அனைத்தும் ஒரே இடத்தில். ஜெயச்சந்திரன். ரெட் ஜெயின் மூவிஸ் வழங்கும் கிருத்திகா உதயநிதி இயக்கத்தில் A.R. ரகுமான் இசையில் நித்யா மேனன் மற்றும் ஜெயம் ரவி நடிக்கும் காதலிக்க நேரமில்லை வரும் ஜனவரி 14 முதல் திரையரங்குகளில். అంటే డబ్బులు లేకుండా రాజకీయం అనేది ఎట్లుంటుంది, ఓటు విలువ ఏందని మనం మంచి నాయకులు ఎన్నుకుంటే ప్రజాస్వామ్యం ఎట్లుంటుంది అనేది సినిమా. రామ్ చరణ్ యాక్టింగ్ చాలా బాగుంది, తమన్ బ్యాక్గ్రౌండ్స్ కూడా బాగుంది, ఎస్జే సూర్య యాక్టింగ్ బాగుంది. శంకర్ అంటే ఆయనకు తగ్గట్టు ఒక వన్ టైం మర్చిపోయింది. ఏం లేదు, పవన్ కళ్యాణ్ అంతా ఏముంటుంది. రామ్ చరణ్ యాక్టర్ డబుల్ యాక్షన్ చాలా ఏమనిపించదు, కానీ సేమ్ ఇప్పుడున్న పరిస్థితులు ఎట్లున్నాయి, రాజకీయం అంతా వేసుకోదంతా. ఇప్పుడున్న సాంగ్స్ ఒక సాంగ్ మిస్ చేసారు, ఒక సాంగ్ పెట్టారు, మిగతా సాంగ్స్ అన్నీ బాగున్నాయి అనిపించింది. కానీ 70-80 కోట్లు అంత పడుతుంది. పర్ఫార్మ్ ఎంత బాగా చేయొచ్చు అన్నది అండ్ ఇట్ యాప్లీ సూటెడ్ ఫర్ రామ్ చరణ్, వెరీ యాప్లీ. అంటే 24 గంటలు వేరే సినిమాలను మైండ్ లో పెట్టుకొని చూస్తూ ఉంటే మనం సినిమాలు ఏది చూడలేమండి. ఈ సినిమాలా చూస్తే చాలా బాగా అనిపించింది. అంటే వాట్ ఎవర్ ఈ కన్వేడ్ కదా, చాలా నీట్ గా కన్వే చేశాడు. ఇట్స్ నాట్ దట్ మనం ఎప్పుడు పొలిటికల్ డ్రామా చూడలేదని కాదు, ఎప్పుడు ఆ పొలిటికల్ లోనే ఫైటింగ్ అదంతా మనం చూసాం. బాగుందండి, పుష్ప2ని బీట్ చేస్తా అనిపిస్తుంది. నాకు తెలిసి రామ్ చరణ్ గారికి ఇది ఒక మంచి బ్లాక్ బస్టర్. 2000 కోట్ల పైన కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నా సినిమా. ఆల్రెడీ ఒకే ఒక్కడు జోనర్ లో ఉంది సినిమా. నాకైతే బాగా నచ్చింది. ఈ సంక్రాంతికి మెగా ఫ్యాన్స్ కాల్ రైగ్రేషన్ జరుగుతారు సినిమా వాళ్ళు. లైట్ అక్కడ టచ్ చేశారు, కానీ ఓవరాల్ గా చూస్తే సినిమా పరంగా చూస్తే చాలా బాగుంది. ఈ సంక్రాంతికి రామ్ చరణ్ గారికి మంచి బ్లాక్ బస్టర్. బాగున్నాయండి, విజువల్ గా చాలా గ్రాండియర్ గా ఉన్నాయి. మ్యూజిక్ కూడా దానికి తమన్ గారు బాగా చేశారు. పొలిటికల్ బ్యాక్డ్రాప్, దానికి ఫ్లాష్ బ్యాక్, ఓవరాల్ గా చాలా బాగుంది. ఇది ఫ్యామిలీ అంతా చూడొచ్చు. హిట్ బ్రో, బ్లాక్ బస్టర్ బ్రో. కంపారిజన్ లేదు, సెన్సేషనల్ హిట్. అది ఏదో గన్ పాయింట్ లో పెట్టి తీసిన సినిమా భారతీయ కొటేషన్ మందే. పొలిటికల్ పవన్ కళ్యాణ్ స్టోరీ అట్లానే కదా, మంచి సినిమా. అంతే, డైరెక్ట్ రిఫరెన్సెస్ ఏం లేవు, బట్ మంచి సినిమా. రామ్ చరణ్ సెన్సేషనల్ చేసిండు, కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్. ఇది రంగస్థలం కంటే బాగుంది. ఏ చేస్తానే ఉంటారు వాళ్ళదేంది, మనమే పెట్టినాం. పవన్ కళ్యాణ్ సినిమాని 4 సంవత్సరాల కింద అట్లానే కాదు, పొలిటిక్స్ అనేవి ఎప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి. కాకపోతే ఈ సినిమా అయితే ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నట్టు పర్ఫెక్ట్ ఉంది. సాంగ్స్ నానా హీరోలో సాంగ్ కూడా కట్ చేసిండు, కాకపోతే మిగతా ఉన్నాయి అన్ని. రామ్ చరణ్ బ్రో, రామ్ చరణ్ కోసం తమన్ కోసం వెళ్ళొచ్చండి. అవును, నాకు ఎగ్జాక్ట్ గా ఐడియా లేదు, అన్ని సాంగ్స్ ముందు సరిగా చూడలేదు. సాంగ్స్ ఆర్ గుడ్, లైక్ సాంగ్స్ కొంచెం శంకర్ లెవెల్లో ఎక్స్పెక్ట్ చేసాను. సాంగ్స్ అన్ని ఎస్జే సూర్య విలన్ ఈ మధ్య మనం చాలానే చూస్తాం కాబట్టి ఎస్జే సూర్య దాంట్లో మంచి యాక్టింగ్ ఎక్స్పెక్ట్ చేసాం. తమిళనాడు అని చెప్పొచ్చాము మేబీ. అంటే ప్రజలకి, ఒక ఎలక్షన్ ఆఫీసర్స్ కి, ఈ రాజకీయ నాయకులకి ఎలా అరికట్టవచ్చు, వాళ్ళు చేసే అరాచకాలు ఎలా అరికట్టవచ్చు ఎలక్షన్ ఆఫీసర్స్ అనేది చెప్పారు. కలెక్టర్కి ఏం అధికారం ఉంటుంది, వాట్ ఈజ్ వాట్ అనేది. అంటే ఫస్ట్ హాఫ్ అయితే హైలైట్ గానే ఉంది సినిమా మొత్తం. సెకండ్ హాఫ్ కొంచెం అట్లా ఉంది, కానీ చాలా బాగుంది. అయితే తమన్ బీజిఎం మటుకు క్రేజీ కొట్టాడు, తమన్ బీజిఎం బాగా కొట్టాడు. PCX లో పెద్ద స్క్రీన్, విజువల్స్ మటుకు చాలా బాగున్నాయి. యాజ్ యూజువల్ ఎవ్రీ సాంగ్ లో కూడా ఒక డిఫరెంట్ అంటే మనకు తెలిసి తమన్ ఎలా తీస్తాడు సాంగ్స్ అన్ని చాలా బాగా తీస్తాడు. ఇంకా మూవీ చాలా బాగుంది. అంటే డ్యూయల్ రోల్స్, ఫ్లాష్ బ్యాక్ కూడా ఉంటుంది, బాగుంటుంది. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఒక సాంగ్ ఒకటి లేదు, కొంచెం డిసప్పాయింట్మెంట్, బట్ స్టిల్ ఇట్స్ ఫైన్. మళ్ళీ నాకు తెలిసి అది లేదు వి ఆల్ డిసప్పాయింటెడ్, బట్ స్టిల్ ఐ థింక్ వస్తుందేమో అనుకుంటున్నాను. మళ్ళీ ఎప్పుడో ఫ్యూచర్ లో యాడ్ చేస్తారు అనుకుంటున్నాను. లేదండి ఇది పక్కా కమర్షియల్ ఫిలిం. స్టార్ట్ అయ్యి ఎండ్ అయిపోతుంది. దేర్ ఇస్ నో సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్ ఏం లేదు. చాలా వరకు ఇట్లానే ఉండాలని కోరుకుంటారు సినిమాలన్నీ. ఊకే హైపర్ టెన్షన్ తో చచ్చిపోతున్నాం ఎప్పుడెప్పుడు సెకండ్ పార్ట్ రిలీజ్ అవుతాయి అనేసి. ఇలానే 3 గంటల్లో సినిమా తీసేయండి, ఖతం చేసేయండి. వీఆర్ ఆల్ హ్యాపీ టు వాచ్ అగైన్ అండ్ అగైన్.
డెఫినెట్లీ అండ్ అండ్ అంజలి గారి గురించి చెప్పాలి, చాలా బాగా చేశారండి, వెరీ గుడ్. 3 లుక్స్ అండి, 3 లుక్స్ అన్నిట్లో చాలా బాగున్నాడు. అంటే ఏ లుక్ దేనికి దానికి సంబంధం లేకుండా చాలా బాగా చేశాడు. అండ్ అపర్ణ క్యారెక్టర్ ఇస్ ఫెంటాస్టిక్, అగైన్ ఫెంటాస్టిక్. నేను ఎక్కడ బోర్ ఫీల్ అయింది అంటే ఫస్ట్ హాఫ్ లోనే, సెకండ్ హాఫ్ లో బోర్ ఏం ఫీల్ అయినట్టు అనిపించలేదు. సో లాగ్ అనేది నేను ఫస్ట్ హాఫ్ కి మాత్రమే ఐ లిమిట్ ద రివ్యూ ఫర్ ఫస్ట్ హాఫ్, ఇట్ ఈస్ లాగ్. బట్ సెకండ్ హాఫ్ లో అన్ని ఫాస్ట్ వెళ్ళిపోయాయి. అక్కడ ఇంకొంచెం టైం స్పెండ్ చేస్తుంటే ఎక్స్ట్రాగా ఇండల్ చేసే ఛాన్స్ ఉండేది మూవీలో. బట్ ఆన్ ద హోల్ ఎక్కడ నేను ఫస్ట్ హాఫ్ అయిపోయే వరకు అరే మూవీని ఇక్కడ నుంచి స్టోరీ ఎలా తీసుకెళ్తారా అన్న ఫీలింగ్ వచ్చింది. సెకండ్ హాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ ఇంక్లూడ్ చేశారు, అట్ ద సేమ్ టైమ్ స్టోరీ యాక్చువల్ స్టోరీ మళ్ళీ ప్రెసెంట్ లోకి వచ్చి ఎలా కంటిన్యూ అవుతుందని ఇంక్లూడ్ చేశారు. ఎస్జే సూర్య యాక్టింగ్ మాత్రం ఇట్ వాస్ బీభత్సంగా ఉండింది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద హైలైట్ ఆఫ్ ద మూవీస్ ఐ కుడ్ సే. రామ్ చరణ్ ఇస్ యాజ్ యూజువల్ బాస్. రామ్ చరణ్ ని మీరు చిరంజీవిని శంకర్ని వీళ్ళ పని ఎలా ఉంది అని అడగద్దు, సినిమా ఎట్లా ఉంది అనేది మనం అడగాలి. ఓకే, దే ఆర్ ప్రూవెన్ యాక్టర్స్. సార్ నేను 5కి 5 ఇస్తాను, దానిలో క్వశ్చనే లేదు. ఒకటి ఏంటంటే సార్, రామ్ చరణ్ కి డాన్స్ కెపాసిటీ ఏ రేంజ్ లో ఉందో ఆ ఒక్క డాన్స్ మూమెంట్స్ అనేది దీనిలో ఒక తక్కువ. స్టోరీ ఓరియంటెడ్ మూవీ ఇది. మోర్ సివిల్ సర్వెంట్ ఎంత పాజిటివ్ చేయగలుగుతాడు ఒక సొసైటీకి అనేది ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఈ సినిమా మొత్తం. సో రామ్ చరణ్ యాజ్ యూజువల్, రామ్ చరణ్ ఎప్పుడు బ్యాకే. శంకర్కి లైఫ్ ఇచ్చిండు రామ్ చరణ్ అంటారు నేనైతే ఈ సినిమాలో. బట్ శంకర్ ఫ్లాప్స్ నుంచి రామ్ చరణ్ బయటపడేస్తాడు ఈ సినిమాలో. సో సివిల్ సర్వెంట్ అవ్వాలి అని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది ఈ సినిమాతో. గేమ్ చేంజర్ రామ్ చరణ్ 1 మ్యాన్ షో చేశాడని చెప్పచ్చు. ప్రత్యేకంగా ఆయన చేసిన సినిమాలకు గాను ఈ సినిమాలో శంకర్ గారు యాక్టింగ్ పర్ఫార్మెన్స్గా ఒక మంచి లీడ్ అనేది ప్రొవైడ్ చేశాడు. ధృవ సినిమాలో చాలా హార్ట్ చేశాడు, అలాగే ఈ సినిమాలో ఇంకా హార్ట్ చూపించాడు. తమన్ గారి మ్యూజిక్, ప్రొడక్షన్ వాల్యూస్, మెయిన్ పాయింట్స్. గేమ్ చేంజర్ మూవీ ప్రతి ఒక్కరు చూడాలి అని ఎందుకు చెప్తున్నానంటే, మన లైఫ్ చేంజ్ అవ్వాలంటే ఎలక్షన్స్ నేపథ్యంలో ఈ మధ్య ఎలక్షన్ జరిగినప్పుడు చాలామంది ఓటు వేయలేదు. ఆ విలువ ఏంటి, ప్రజలకు ఎన్నో పాలిటిక్స్ నేపథ్యంలో వచ్చే సినిమాలు వేరు. ఈ సినిమాలలో ప్రజలు ఉపయోగించుకునే పథకాలు ఏంటి అనేది రన్ టైం తగ్గట్టుగా 2 hours 45 minutes ఎక్కడ బోరింగ్ లేకుండా. శంకర్ గారి మార్క్ ఏంటంటే 10 years బ్యాక్ రోబో టైంలోనే మనకి ఏ టెక్నాలజీ చూపించారు. గ్రాఫిక్స్ ప్రకారం కూడా ఈ మూవీకి సాంగ్స్ కూడా 75 కోట్లు ఖర్చు పెట్టారంటే 24 క్రాఫ్ట్స్ అందరూ వర్క్ చేస్తేనే ఒక మంచి మూవీ ప్రొడక్ట్ అవుతుంది. బట్ అలాంటి మూవీ రామ్ చరణ్ గారు 5 years కష్టపడ్డారంటే ఆ హార్డ్ వర్క్ అనేది తెలుస్తుంది. మెయిన్ ఏంటంటే అసలు ఇండియన్ పాలిటిక్స్కి ఏ కేటగిరీ వాళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తారు అనేది ఒక నేపథ్యం. వాచబుల్ మూవీ. ఆల్ ది బెస్ట్ గేమ్ చేంజర్ టీమ్. குறைந்த விலை நிறைந்த தரம் தங்கள் தேவைகள் அனைத்தும் ஒரே இடத்தில் ஜெயச்சந்திரன். ரெட் ஜெயின் மூவிஸ் வழங்கும் கிருத்திகா உதயநிதி இயக்கத்தில் ஏ ஆர் ரகுமான் இசையில் நித்யா மேனன் மற்றும் ஜெயம் ரவி நடிக்கும் காதலிக்க நேரமில்லை வரும் ஜனவரி 14 முதல் திரையரங்குகளில்.